ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడడమే కాకుండా రైతులకు సరైన గిట్టుబాటు ధర రావడానికి ప్రభుత్వం ఆధ్వర్యంలో విరివిగా వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హనుమాన్లతో పాటు వేములవాడ వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డిలు అన్నారు. వేములవాడ మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం రోజున వారు లాంఛనంగా ప్రారంభించారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని బాల్నగర్తో పాటు రూరల్ మండలంలోని వట్టెంల గ్రామాల్లో ఏర్పాటు చేసిన నూతన వరిధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభ కార్యక్రమానికి జెడ్పీ చైర్పర్సన్ యాలకొండ అరుణ రాఘవరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరు కాగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హనుమాన్ల ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతును రాజుగా చూడాలన్న ప్రధాన లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతుందని, దీనికి ఉదాహరణగా కరోనా కష్టకాలంలో కూడా రైతులకు మంచి మద్దతు ధర ఇచ్చే ధాన్యాన్ని కొంటున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమే అని కొనియాడారు. రైతులు ధాన్యాన్ని సరైన తేమ వచ్చిన తర్వాతనే ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే ప్రభుత్వం నిర్ణయించిన ధరను నేరుగా రైతు ఖాతాలో జమ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా గడ్డం హనుమాన్లు పేర్కొన్నారు. దళారులను నమ్మి మోసపోకుండా ఉండడానికి వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మరియు ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. కార్యక్రమంలో సహకార సంఘం డైరెక్టర్లు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, రైతులు హాజరయ్యారు. వరిధాన్య కొనుగోలు కేంద్రం ఈ రోజుతోని మా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఇప్పుడే ఒక అరగంట క్రితం వేములవాడలో ప్రారంభించుకోవడం జరిగింది. ముందుగా రైతు సోదరులకు మా పక్షాన విన్నవించేది ఏమంటే, ఆల్రెడీ మనం పంట చేతికి వచ్చింది, అమ్మడానికి సిద్ధంగా ఉన్నాం కనుక ఈ అమ్మే తరుణంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గత 1-2 ఇయర్స్ నుంచి కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ప్రభుత్వ నిబంధనల మేరకు ఏదైతే ఉందో ఆ నిబంధనల మేరకు వడ్లను మనం కూడా క్లీన్ చేసి తీసుకొస్తే మనం కూడా ఏదైతే 41 కిలోలు 40 కిలోల 750 గ్రాములు ఏదైతే ఉందో సంచి కిలో 40 కిలోల వజన్తో బరాబర్ దాని మందమే జోకుతాం కనుక ఒక చెటాకు కూడా ఎక్కువ జోకకుండా మేము చూసుకుంటామని చెప్పి రైతులు మాత్రం ఏదైతే మీరు ఆరగొట్టే కాడ కావచ్చు, క్లీన్ చేసే కాడ కావచ్చు, ఇబ్బంది పడకుండా ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకొని వరి ఇది గవర్నమెంట్ సూచించిన సెంటర్లనే అమ్ముకోవాలని చెప్పి తెలియజేస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రైతులకు ఏ ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో గత సీజన్లో కూడా కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా అన్ని గ్రామాల్లో సబ్ సెంటర్ల ద్వారానైతేనేమి, పిఎస్ఎస్ సెంటర్ల ద్వారా అయితేనేమి, ఐకేపీ ద్వారా అయితేనేమి ప్రతి బింజ కొన్నాం, మద్దతు ధర ఇచ్చినాం. ఇప్పుడు కూడా అదే విధంగా ఇస్తాం. రైతుల సమన్వయంతో తడి లేకుండా వచ్చి మద్దతు ధర ఏదైతే మ్యాచర్ సూచించిన ప్రకారం తీసుకొని వాళ్ళు మద్దతు ధర ఇవ్వడానికి ప్రభుత్వం తరఫున మేము పొలిటికల్ తరఫున కృషి చేస్తున్నాం. కాబట్టి మీరు కూడా మంచి వడ్లు తీసుకొని మద్దతు ధర పొందండి. రాబోయే రోజులలో కూడా ఇంకా ఎన్నో కార్యక్రమాలు రైతులకు చేసే ఉద్దేశంతో పోతున్నటువంటి ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే రమేష్ బాబు గారు అయితేనేమి, కేటీ రామారావు గారు అయితేనేమి, ఈ ప్రాంతం కేసీఆర్ గారికి ఎల్లవేళలా ఈ ప్రాంతంలో గోదావరి నీళ్ళు తీసుకొచ్చి ఇంత పెద్ద ఎత్తున పంటలు రావడానికి నీళ్లు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా వరి ఎక్కువ వస్తుంది. వరితో పాటు పత్తి కూడా సీసీఐ కూడా త్వరలో పరాంజంపోతున్నాము. అన్నిటికీ రైతులకు బ్రోకర్లను ఆశించకుండా, ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చింది. ఏ బ్రోకర్ ఎక్కడైనా కొనుక్కోవచ్చు, వారికి మీరు మోసపోవద్దు, నమ్మద్దు. మనం తెలంగాణ ప్రభుత్వం తరఫున సొసైటీల ద్వారా అయితేనే దేని ద్వారా అయినా రైతులకు తప్పకుండా మద్దతు ధర ప్రకటించి వారికే అమ్మాలని ఈ సందర్భంగా రైతులకు సూచిస్తున్నాం. రాబోయే రోజులలో కూడా ఈ ప్రాంతంలో ఇంకో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు చేస్తున్నటువంటి రమేష్ బాబు గారికి, ఈ ప్రాంత ప్రజల తరఫున కేటీ రామారావు గారికి, కేసీఆర్ గారికి కృతజ్ఞతలు చేస్తూ
ఈరోజు ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినాకనే రైతును రాజుగా చూడాలనే ఉద్దేశంతో మనకు మద్దతు ధర కల్పించి పండించిన పంట దళారులకు అమ్ముకోకుండా, దళారులకు అమ్ముకున్నప్పుడు గతంలో 1200, 1300 ఇట్లా అమ్ముకున్నాము. మళ్ళీ గత సంవత్సరం దాకా కూడా వాళ్ళు డబ్బులు ఇవ్వకుంటే వాళ్ళ చుట్టూ తిరిగి మళ్ళీ వడ్లు ఇస్తేనే డబ్బులు ఇస్తా అనే రోజులు కూడా చూసినాం మనము. ఆ రోజులు లేకుండా మనకి ఇప్పుడు రైతులు ఎక్కడ రైతులకు ఇబ్బంది కలగకుండా ఎక్కడెక్కడ సెంటర్లు ఏర్పాటు చేసి, ఐకేపీ సెంటర్లు కానీ ప్యాక్సీ సెంటర్లు కానీ ఏర్పాటు చేసి రైతులు ఏ ఇబ్బంది పడొద్దని. కాకపోతే ఏంటంటే ఒక రైతులు తెచ్చుకున్న ధాన్యాన్ని మాత్రము ఆరబోసుకొని తేమ శాతము 17 లోపు ఉండేటట్టు చూసుకొని 1888 మద్దతు ధర ఉంది కాబట్టి వాటికి కరెక్ట్గా మనం వడ్లు కూడా జోక్కోవాలి. మనం ఒక తప్పు చేస్తే రెండో తప్పు రైస్ మిల్లులు ఇవన్నీ చేయడానికి ఆస్కారం ఉంది కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఆస్కారం ఇవ్వకుండా మనం వడ్లు ఆరబోసుకొని ఈ ప్యాక్సీ సెంటర్లకు కానీ ఐకేపీ సెంటర్లకు కానీ సహకరించి రైతులు వాళ్ళు తెచ్చిన ధాన్యాన్ని చివరి గింజ వరకు కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కొంటది కాబట్టి ఏ ఇబ్బందులు ఎదుర్కోకుండా అధికారులను ప్యాక్సీ సెంటర్లు ఐకేపీ సెంటర్లు అనుసంధానం చేసుకొని వీళ్ళకు కోఆర్డినేషన్ ఉంటేనే కాబట్టి చివరి గింజ వరకు కూడా కొని వాళ్ళకు ఈ రోజు చూస్తూ ఉంటే గతంలో ఎన్నో రోజులు ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా సంవత్సరాల చుట్టూ తిరిగినాము. కాకపోతే ఇప్పుడు 4-5 రోజులనే కూడా మనకు బ్యాంకు ఆధార్ నెంబరు పాస్బుక్ ఇచ్చినట్టయితే బ్యాంకులో 4-5 రోజుల్లో పడుతున్నాయి కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం మనము రైతాంగానికి ఎంతో చేస్తుంది. రైతు బంధు, రైతు బీమా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు ఈరోజు చూస్తూ ఉంటే ప్రతి ఇంటికి ఏదో ఒకటి లబ్ధి పొందుతూనే ఉన్నాము. సెంటర్లకే అమ్ముకొని రైతులు కూడా లాభపడాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై రమేష్ బాబు.